సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో ఇక్కడ ఇంతకుముందు కంటే కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన వీడియోస్లో కంటే క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఆల్ఫా పవర్ 6 ఆల్ఫా పవర్ 4 అంటే ఇంతకుముందులాగా అట్లా ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ 2 లేదు. అక్కడ చూసుకోండి, ఇక్కడ ఆల్ఫా పవర్ 6 ఇది ఒకటే కొద్దిగా ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4, నెక్స్ట్ ఇక్కడ -5 ఆల్ఫా స్క్వేర్. కంప్లీట్గా ఇంతకుముందులాగా లేదు, అట్లా పిఎస్ 10 S8 అట్లా ఉంటాయి కదా రిలేషన్స్, అట్లా లేవు. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఆల్ఫా బీటా నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఆ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ బీటా. సో అవసరమైతే అది చూద్దాం, దాంతో ఒక్కొక్కసారి పెద్దగా ఏమి ఉండదు, చూద్దాం. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ కదా, ఒకవేళ మీకు రూట్స్ ఇమాజినరీ వచ్చినాయి అనుకోండి, అందులో ఇమాజినరీ రూట్స్ వస్తే అందులో ఆల్ఫాలో ఇమాజినరీ పార్ట్ ఈజ్ మోర్ దాన్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ బీటా అని అంటున్నాడు, ఒకవేళ ఇమాజినరీ రూట్స్ వస్తే. సో ఆ రూట్స్ తోటి మనకు అసలు దాదాపుగా అవసరం ఉండదు, కాబట్టి అవసరం అయితే అప్పుడు చూద్దాం. సో ఇంతకుముందులాగానే మనకి ఆ రిలేషన్స్ వాడతాం, కానీ కొద్దిగా చూద్దాం. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఎక్స్ ప్లస్లో ఆల్ఫా ఇంతకుముందులా రాసేసుకుంటే, సో ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా ఈజ్ ద రూట్ కదా, కాబట్టి దాన్ని సాటిస్ఫై అవ్వాలి. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 2 రాయొచ్చు. ఇక్కడ పవర్స్ అంత డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి, అంత ఒక సిమిలారిటీ లేదు. సో వీలైనంత వరకు రిడ్యూస్, ఇక్కడేమో ఆల్ఫా పవర్ 6 ఉంది, ఇక్కడ బీటా పవర్ 4 ఉంది. సో పవర్లో వేరియేషన్ ఉంది, ఆల్ఫా కంటే బీటా కంటే ఆల్ఫాలో పవర్ ఎక్కువ ఉంది. సో వీలైనంత వరకు దీన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో కంప్లీట్గా ఇంతకుముందు చేసిన క్వశ్చన్లకి ఇది కంప్లీట్గా డిఫరెంట్గానే వెళ్తున్నాం. సో ఆల్ఫా పవర్ 6ని మనం ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా పవర్ 4 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అని రాయొచ్చు, ఆల్ఫా పవర్ 4 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా పవర్ 4ని అలాగే రాసేసి ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా మైనస్ 2, అంటే మన పవర్స్ని రిడ్యూస్ చేయాలనుకుంటే, సో అప్పుడు ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా మైనస్ 2 రాస్తే పవర్ తగ్గుతుంది కదా. సో ఆ టెక్నిక్ ఫాలో అవుతున్నాం. సో కంప్లీట్గా ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఈ ఆల్ఫా పవర్ 4 అలాగే ఉంచేస్తున్నాను, దీన్ని కూడా రాయొచ్చు కదా అని రాయబాకండి. ఇప్పుడే ఆల్ఫా పవర్ 4ని ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ వేసి రాయొచ్చు కదా అని రాయబాకండి. ఎందుకంటే సో ఇక్కడ ఆల్ఫా మీకు చూడండి, ఇక్కడ ఆల్ఫా మైనస్ 2 రాసేస్తే మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా పవర్ 5 మైనస్ 2 ఆల్ఫా పవర్ 4, ఆ -2 ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 4 క్యాన్సిలేషన్ జరుగుతుంది కదా, ఉండండి. తర్వాత మళ్ళీ అవసరమైతే నెక్స్ట్ స్టెప్లో చేయొచ్చు. సో కాబట్టి ఆల్ఫా పవర్ 4 ఇక్కడ ఆ టర్మ్స్లో వస్తుంది కాబట్టి ఇది అలాగే ఉంచండి. సో రెండు కలిపి తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ -5 ఆల్ఫా స్క్వేర్, అంటే ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉంటే మీకు ఆల్ఫా పవర్ 5 వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూ అయితే పవర్ ఇంకా తగ్గుతుంది. సో లాస్ట్ తగ్గే వరకు వీటిని మిగిలిన వాటిని మార్చబాకండి. సో అందులో ఇవి క్లబ్ అవ్వచ్చు, అంటే మీకు ప్రాబ్లం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ బీటా పవర్ 4, సేమ్ ఇక్కడ మనకి ఆల్ఫా ప్లేస్లో బీటా రాస్తే బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, బీటా మైనస్ 2. మరి ఇక్కడ బీటా పవర్ 4 ఉంది కదా, మరి బీటా పవర్ 4 అంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ చేయాలి. సో బీటా మైనస్ 2 హోల్ స్క్వేర్, పవర్ని రిడ్యూస్ చేస్తున్నాము. మరి ఇక్కడ ఎందుకు రిడ్యూస్ చేయట్లేదు అని తర్వాత చూద్దాం. ఇప్పుడే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, ఇప్పుడే తర్వాత చూద్దాం. సో ఇప్పుడు అది రాసేసాం. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసేస్తే ఆల్ఫా పవర్ 4 ఇంటూ ఆల్ఫా పవర్ 5, ఇది -2 ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 4, -2 ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 4 అంటే సేమ్ వస్తుంది మైనస్ ఆల్ఫా పవర్ 4, నెక్స్ట్ -5 ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ బీటా -2 హోల్ స్క్వేర్ అంటే బీటా స్క్వేర్ -4 బీటా A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ 4. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంతకుముందు 6 ఉంటే ఇప్పుడు పవర్ ఏమొచ్చింది, 5కి వచ్చింది. ఇంకా తగ్గించడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఆల్ఫా పవర్ 5, ఇంతకుముందు 6 ఉంది, ఇప్పుడు ఆల్ఫా పవర్ 5 ఉంది. 5 నేను రాయొచ్చు ఆల్ఫా క్యూబ్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్, ఇదే టెక్నిక్ మళ్ళీ కంటిన్యూ అవుతాం. సో ఆల్ఫా క్యూబ్ మళ్ళీ ఆల్ఫా స్క్వేర్ బదులు ఏం రాస్తాం, ఆల్ఫా మైనస్ 2 మైనస్ ఆల్ఫా పవర్ 4, క్యాన్సిల్ ఇవ్వకండి, తర్వాత చూసుకోవచ్చు, ఎందుకో తర్వాత చూద్దాం. అంటే లాస్ట్ వరకు చేయొద్దు, మైనస్ వీటిని ఇప్పుడే రిడ్యూస్ చేయబాకండి, -5 ఆల్ఫా స్క్వేర్. సో నెక్స్ట్ మళ్ళీ బీటా స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, బీటా స్క్వేర్ బదులు ఇక్కడ బీటా స్క్వేర్ బదులు బీటా -2, సో -4 బీటా ప్లస్ 4. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా పవర్ 4 మైనస్ ఆల్ఫా పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే మనం ముందే తొందరపడి ఆల్ఫా పవర్ 4ని రిడ్యూస్ చేయలేదు, అట్లా క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి.
సో ఆల్ఫా పవర్ 4 ఇక్కడ మైనస్ ఆల్ఫా పవర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటిది -2 ఆల్ఫా క్యూబ్ -5 ఆల్ఫా స్క్వేర్. ఇక బీటా పవర్ చూడండి, బీటా పవర్ 4 నుంచి అసలు పవర్ లేకుండా అయిపోయింది చూసారా. బీటా పవర్ ఏముంది 4 నుంచి, సో పవర్ లేకుండా వచ్చేసింది. అలాగే సేమ్ ఇంకా ఆల్ఫానేమో ఆల్ఫా పవర్ 6 నుంచి క్యూబ్ వరకు వచ్చింది. ఇంకా రిడ్యూస్ చేయండి, ఇంకా సేమ్ ఇదే టెక్నిక్ని ఇంకా రిడ్యూస్ చేస్తే సో అప్పుడు పవర్ లేకుండా ఇక్కడ బీటా పవర్ లేకుండా ఎలా వచ్చిందో ఇక్కడ కూడా మీకు ఆల్ఫా పవర్ లేకుండా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ఉంది కాబట్టి సో దాన్ని ఏం చేస్తున్నాం అంటే -2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ రాయొచ్చు. మళ్ళీ ఆల్ఫా స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు ఆల్ఫా -2. సో -2 ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా -2. సో ఇప్పుడు ఈ తొందరపడి ఇప్పుడే చేయబాకండి, రాసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆల్ఫా స్క్వేర్ అంటే టైం వేస్ట్ అందుకు, మళ్ళీ ఎందుకంటే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ రాయొచ్చు కావాలంటే ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా -2, ఇప్పుడే రాయట్లేదు ఎందుకు చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బీటా -4 బీటా అంటే -3 బీటా +2. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇస్తే -2 ఆల్ఫా స్క్వేర్ -5 ఆల్ఫా స్క్వేర్ -7 ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు ఒకటే దగ్గర రాస్తే అయిపోతుంది, రెండు చోట్ల ఎందుకు, ఇక్కడ ఒకసారి రాసి మళ్ళీ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది కదా, అందుకే రెండు చోట్ల రాయకుండా మొత్తం సింప్లిఫై అయ్యేదాకా మనం చేసి ఇప్పుడు ఇది కలిసి -7 ఆల్ఫా స్క్వేర్. నేను ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా -2 రాయకుండా డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాను. రాసినా నష్టం లేదు, ఇక్కడ రాయాలి, మళ్ళీ అప్పుడు ఇక్కడ -2 ఆల్ఫా స్క్వేర్ మళ్ళీ ఇంకొకసారి రాయాలి. పాయింట్ అర్థమవుతుందా, సరిగ్గా క్యాచ్ చేయండి. సో నెక్స్ట్ ఓకే -2 ఆల్ఫా ఇంటూ -2 +4 ఆల్ఫా. సో -3 బీటా +2. ఇంకా స్టిల్ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ బదులు మళ్ళీ అగైన్ ఆల్ఫా -2 రాసేస్తే సో అప్పుడు ఇది వస్తుంది. కంప్లీట్గా సింప్లిఫికేషన్ చేస్తే సో ఎక్కడ కూడా పవర్స్ లేకుండా వచ్చేసినాయి. సో -3 ఆల్ఫా -3 బీటా వచ్చింది. -3 కామ్ తీసేస్తే అప్పుడు -3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ +16. సో మైనస్ అంటే అక్కడ ఏదో ఇది అన్నట్టు దీంతో పని లేకుండానే అయిపోయింది. సో -3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఏంటి సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్సే కదా. సో -(x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్) ఎంత -1. సో ప్లస్ సో -(x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్) మైనస్ కాబట్టి ప్లస్, సో +16. అప్పుడు -3 + 16 ఎంత వస్తుంది ఆన్సర్ 13 వస్తుంది. 13 చూడండి, ఇంతకుముందు కంటే కంప్లీట్ డిఫరెంట్. ఇది ఒక టెక్నిక్. సో పవర్ని రిడ్యూస్ చేసుకుంటే వెళ్ళాము. ఇంతకుముందు ఏంటంటే ఇలా వచ్చింది మనకి S10 ఇట్లా S8 ఇట్లా అది వేరు అలా ఉన్నాయి. లేకపోతే SN+2 SN-2 SN-1 అలా ఉంది. ఇక్కడ అట్లా లేదు, డిఫరెంట్గా ఉంది. సో ఇది ఒక టెక్నిక్. సో ఎక్కడికి అక్కడ పవర్ని రిడ్యూస్ చేసుకుంటూ స్టిల్ లాస్ట్కి ఆల్ఫా ప్లస్ బీటాలోకి వచ్చేస్తే మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఎలా రిడ్యూస్ చేసాం పవర్ని, దీన్ని యూజ్ చేసుకొని ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ఉన్న దగ్గర లేదు రాస్తున్నాం, అలా బీటా స్క్వేర్ ఉన్న దగ్గర లేదు రాస్తున్నాం. సో ఆ పవర్ తగ్గుతుంది కదా. అప్పుడు ఆల్ఫా స్క్వేర్ బదులు ఆల్ఫా -2 రాస్తే ఏమవుతుంది, పవర్ తగ్గుతుంది. సో ఇది 2024లో వచ్చిన క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ఇంతకుముందు లాగా చేసింది. చూడండి ఇక్కడ U10 U9 అంటే దీన్ని UN ఇంతకుముందే ఒక దాంట్లో SN అన్నాడు, ఒకసారి AN అన్నాడు, ఒక ప్రాబ్లంలో PN అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు UN అన్నాడు. సో UN అంటే ఏంటి ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. సో మనకి ఇప్పుడు UN సో x ప్లస్లో మనం ఇక్కడ మనం ఏం రాస్తున్నాం UN ప్లస్ √2 ఇంటూ సో ఇక్కడ x స్క్వేర్ అంటే ఇక్కడ x ఉంది, పవర్ తగ్గింది కదా. అప్పుడు UN అయితే ఇది ఏమవుతుంది UN -1 మైనస్ ఇదేంటి 8 ఇంటూ x⁻0 అంటే పవర్ ఇక్కడ x స్క్వేర్ అయితే ఇక్కడ x⁻0. సో పవర్ 2 తగ్గుతుంది కాబట్టి ఇదేంటి UN -2 = 0. సో ఇప్పుడు చూడండి రూట్ U10 √u అంటే ఈ టర్మ్ ఇటు సైడ్ ఉంచాలి, క్లియర్గా అర్థమైపోతుంది. అంటే అప్పుడు UN సో UN ప్లస్ √2 ఇంటూ UN -1 దీని లెఫ్ట్ సైడ్ ఉంచేసి మిగిలింది రైట్ సైడ్ 8 ఇంటూ UN -2. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ 10 ఇక్కడ చూడండి n ప్లేస్లో 10 రాస్తే అయిపోతుంది కదా. సో n = 10 రాస్తే ఇక్కడ న్యూమరేటర్ వచ్చేస్తుంది. అంతా U10 ప్లస్ √2 ఇంటూ U9 ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు 10 రాసేస్తే సో U10 ప్లస్ √2 ఇంటూ U9. సో ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్ టైపే U8. సో ఇప్పుడు న్యూమరేటర్లో మనం దీని ప్లేస్ ఏం రాయొచ్చు 8 ఇంటూ U8 అని రాయొచ్చు. సో 8 ఇంటూ U8 రాసేయచ్చు బై 2 ఇంటూ U8. సో U8 క్యాన్సిల్ 8/2 ఎంత ఆన్సర్ 4. 8/8 ఎంత
సో ఆన్సర్ 4. నెక్స్ట్ ఇది కూడా అలాంటిది, ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. అసలు ఇంతకుముందు లాగా ఎస్ అని అట్లా ఏమి వాడే ఇచ్చేసాడు, ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. అంటే పిఎన్ ఇచ్చాడు, ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్. నెక్స్ట్ ఇక్కడ పిఎన్-1 వాల్యూ ఇచ్చాడు, పిఎన్+1 వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇంతకుముందు ఈక్వేషన్ ఇచ్చేవాడు, ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వలేదు. చూసారా, ఇంతకుముందు మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే అప్పుడు మనం దీంట్లో ఒక రిలేషన్ తెచ్చుకునే వాళ్ళం ఆల్ఫా బీటా రూట్స్ అయితే. ఇక్కడ ఎక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదు, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ ఆల్ఫా బీటా అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇచ్చాడు. అప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయలేమా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఫార్ములా? x² రూట్స్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కదా. సో ఇదే కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి ఇప్పుడు ఏంటి? x². ఇప్పుడు ఈక్వేషన్ ఆటి ఇండైరెక్ట్గా ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 1. కాబట్టి 1 ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? -1. సో ఇది ఈక్వేషన్ ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి ఇంతకుముందు రిలేషన్ ఏ రైట్. సో ఇక్కడ n, అక్కడ n+1 n-1 ఉంది కాబట్టి నేను x ప్లస్లో pn+1 రాస్తున్నాను. ఇంతకుముందు pn రాసేవాళ్ళం, ఒకసారి pn+2 రాసేవాళ్ళం. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి pn-1 pn+1 ఉంది కాబట్టి సో x ప్లస్లో ఫస్ట్ ఇక్కడ x ప్లస్లో pn+1 రాస్తే ఇక పవర్ 2 ఉంటే ఇక్కడ పవర్ 1 ఉంది, అంటే ఒకటి ఇంకా తగ్గాలి, అంతేనా? సో ఇక్కడ n+1 వచ్చింది, అప్పుడు దీనికంటే ఇది పవర్ 1 లెస్ కదా, కాబట్టి ఇక్కడ కూడా సఫిక్స్ 1 లెస్ రావాలి. కాబట్టి అప్పుడు ఏంటి? n+1 కంటే 1 లెస్ అంటే ఎంత? n. నెక్స్ట్ ఇక్కడ x పవర్ 0, సో x పవర్ 0. సో అంటే ఇక్కడ x పవర్ 2 అయితే ఇక్కడ x పవర్ 0, అంటే పవర్ 2 తగ్గింది కాబట్టి ఏం రాయించినప్పుడు? సో 2 తగ్గింది కాబట్టి pn-1. సో ఇప్పుడు మనకి pn+1 తెలుసు, pn-1 తెలుసు. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసారు అనుకోండి. pn+1 ఎంత? 29 మైనస్ pn-1 ఎంత? 11 ఈక్వల్ టు 0. సో అప్పుడు pn ఈక్వల్ టు ఎంత? 18. pn ఈక్వల్ టు 18. సో ఇక్కడ సింపుల్ pn² అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? 18². సో 18² ఎంత? 324. సో n >= 1 అంటే సఫిక్స్ నెగిటివ్ రాకూడదు, అంటే n వాల్యూ >1 తీసుకోవాలి. సో 0 తీసుకున్నారనుకోండి, 0 - 1 ఏమొస్తుంది? -1, నెగిటివ్ వస్తుంది. సో ఓన్లీ పాజిటివ్సే వస్తాయి ఇక్కడ. సో ఇప్పుడు చేసిన క్వశ్చన్స్ అన్ని దాదాపుగా అంతకుముందు 2 వీడియోస్ చేసాం. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ 2 వీడియోస్లో వేసాం, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేసాం. సో ఓవరాల్గా 3 వీడియోస్లో వచ్చినాయి, మీకు మోర్ దెన్ 10 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. సో ఆ మోడల్ అంతా పర్ఫెక్ట్గా ఉండి, సో ఇంకేమైనా మెటీరియల్లో ప్రాక్టీస్ అలాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో అలాంటి క్వశ్చన్ వస్తే మీకు ఎగ్జామ్లో పోకూడదు. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది ఒకసారి వింటే మళ్ళీ మర్చిపోకూడదు. ఇది కూడా చాలామందికి చేరు. సో కరెక్ట్గా అంటే ప్రాక్టీస్ చేస్తే చేసేయచ్చు, అంత కష్టమే కాదు, ఈజీని చాలా. సో ఇప్పుడు దీని వాల్యూ అడుగుతున్నాడు, చూసారా? 4 ఉంది, తర్వాత 5 ఉంది, మళ్ళీ 4 ఉంది, మళ్ళీ 5 ఉంది, అంటే రిపీట్ అవుతుంది. క్వశ్చన్ ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది, అంటే అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇలాంటి వాటిని దీనికి ఒక పేరు పెడతారు, ఎక్స్ వైయో ఏదో ఒక పేరు పెట్టండి. సో దీని మొత్తాన్ని ఒక పేరు పెడతాం. సో ఇది వై అనుకుందాం. సో మొత్తాన్ని వై అనుకుంటే ఇప్పుడు ఆ పెద్ద రౌండ్లోకి చిన్న రౌండ్లోకి ఏమైనా తేడా ఉందా క్వశ్చన్లో? సో అక్కడ ఏముంది? 4+ ఉంటే ఇక్కడ కూడా 4+ ఉంది. అక్కడ 1/, ఉంటే ఇక్కడ కూడా 1/, ఉంది. మళ్ళీ అక్కడ డినామినేటర్లో 5+ ఉంటే ఇక్కడ కూడా 5+ ఉంది. మళ్ళీ అక్కడ ప్లస్ తర్వాత 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉంది. మళ్ళీ డినామినేటర్ మళ్ళీ 1 కింద డినామినేటర్లో, సో ఇక్కడ డినామినేటర్ 1 కింద డినామినేటర్లో 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంది. చూసారు, రెండు సేమ్ ఒకే రకంగా ఉంది. ఉందా లేదా అంటే ఇక్కడ ఇది ఎలా ఉందో, ఫుల్ రౌండ్ ఎలా ఉందో ఈ రెడ్ రౌండ్ కూడా అలాగే ఉందా లేదా? సేమ్ యాజ్ టీజ్గా ఉంది. సో ఏంటి? టర్మ్స్ ఏంటి? అప్ టు ఇన్ఫినిటీ. ఇట్లా ఎంతవరకు చేంజ్ సిస్టమ్ అప్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలోంచి ఒకటి తీసేస్తే ఏమైనా తగ్గుతుందా? సముద్రంలోంచి ఒక చుక్క నీళ్ళు తీసేసుకుంటే సముద్రంలో ఇంకిపోతుంది ఏమన్నా? సో ఇంకిపోదు. కాబట్టి ఇంతకుముందు అదంతా వై అనుకుంటే ఇది కూడా సేమ్ అదే కదా క్వశ్చన్. చూడండి ఇక్కడ అది ఇప్పుడు ఫుల్ రౌండ్లోంచి ఈ బ్లూ రౌండ్లోంచి క్వశ్చన్ ఎలా ఉందో రెడ్ రౌండ్లో కూడా అలాగే యాజ్ టీజ్గా ఉంది. క్వశ్చన్లో ఏమన్నా తేడా ఉందా అంటే ఇది ఒకటి క్లోజ్ చేసింది. సో చేసేస్తే అప్పుడు మళ్ళీ ఇదంతా వై అనుకుంటే అప్పుడు ఈ రెడ్లది కూడా వై అవునా కాదా? అది ఎక్స్ అనుకుంటే రెడ్లో ఉన్నది కూడా ఎక్స్ అవునా కాదా? ఎందుకంటే ఆ ఫుల్ బ్లూ రౌండ్లో ఏముందో రెడ్ రౌండ్లో కూడా అదే ఉంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ బ్లూ రౌండ్లో 4 ప్లస్ 1/5
సో మళ్ళీ ఇక్కడ 1. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైంది, అదే క్వశ్చన్ రిపీట్ అయింది. కాబట్టి ఈ రెడ్ రౌండ్ బ్లూ రౌండ్ వై అయితే ఈ రెడ్ రౌండ్ కూడా వైఏ అవుతుంది. అది సింపుల్ టెక్నిక్. ఇంకా అది వచ్చేసిందంటే ఇంకా అయిపోయింది క్వశ్చన్. సో దీన్ని ఎల్సిఎం చేసేసేయండి. ఎంత? సో డినామినేటర్ ఎంత? వై. సో ఎల్సిఎం చేస్తే 5y + 1. సో రివర్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఏమొస్తుంది, 4 + 1/, ఉంది కదా. సో 1/, ఉంది కాబట్టి రివర్స్ అయితే ఏమొస్తుంది, y/5y + 1. సో ఏంటది, y = సో y = ఇది. సో 4 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు y - 4 సో రైట్ సైడ్ ఏముంది, y/5y + 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ వేసేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ వేసేస్తే ఎంత ఒక సైడ్ తెచ్చేసుకుంటే ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది మీకు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి రూట్స్ ఫ్యాక్టరేషన్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఫ్యాక్టరేషన్ రాకపోతే సో మీకు ఫార్ములా ఏంటి, -b ± √b² - 4ac/2a. ఈ ఫార్ములా ఇచ్చేసేసుకుంటే అప్పుడు మీకు ఈ ఆన్సర్ వస్తుంది. సో ఏ అంటే 5, బి అంటే -20, సి అంటే ఎంత, -4. సో అప్పుడు రూట్స్ ± రెండు వస్తాయి. యాక్చువల్గా మైనస్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే వై అన్నది పాజిటివ్ అన్నాడు, క్వశ్చన్లో పాజిటివ్ అన్నాడా లేదా చూద్దాం ఒకసారి. అనలేదు. అనకపోయినా మనకు అర్థమైపోతుంది, అన్ని ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్ ఎలా వస్తుంది, ఫ్రాక్షన్ నెగిటివ్ రాదు కదా. కాబట్టి నెగిటివ్కి స్కోప్ లేదు. అంటే ఇక్కడ మైనస్ యాక్చువల్గా ఫార్ములా ప్రకారం మైనస్ కూడా వస్తుంది. అంటే 20 -√480 అంటే >20 వస్తుంది. సో >20 వచ్చింది అనుకోండి, మైనస్ ఉంటే అప్పుడు 20 - >20 ఏమొస్తుంది, నెగిటివ్ అయిపోతుంది కదా. కాబట్టి మైనస్ తీసుకోవట్లేదు, ఓన్లీ ప్లస్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ 480ని 16 × 30 రాస్తే సో √16 × 30. సో √16 అంటే ఎంత, 4 × √30. సో అప్పుడు ఏమొస్తుంది మీకు 20 ± తీసుకోవట్లేదు. సో 4 × √30/10. సో మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ, 4 కామ్ తీసి క్యాన్సిల్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 4 కామ్ తీసి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సింపుల్ క్వశ్చనే, జస్ట్ ఒక్క టెక్నిక్ పట్టుకుంటే ఈజీగా తీసేయచ్చు. సో ఇది క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, ఇది 2021లో వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, చూద్దాం. సేమ్ అలాంటి క్వశ్చనే. సో మెయిన్స్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్లో ఇది కూడా అలాంటి క్వశ్చనే ఇంకొక స్లాట్లో వచ్చింది. అంటే ఒక స్లాట్లో వస్తే ఇంకో స్లాట్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఒక ఇయర్ వస్తే ఇంకొక ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొన్ని పర్టికులర్ మోడల్స్. అంటే ఇట్లాంటి క్వశ్చన్కి ఇట్లా తప్పించి వేరేలాగా ఇవ్వడానికి కుదరదు అన్నట్టు. అలాగే ఇంతకుముందు మనం రిలేషన్ చూసాం కదా, ఇది SN - 1 SN - 2 ఆ రిలేషన్ ఇవ్వాలంటే సో క్వశ్చన్ ఏదో డిఫరెంట్గా ట్విస్ట్ చేయొచ్చు. అంటే మనం ఇంతకుముందు 10 క్వశ్చన్లు చేసాం, ఒక్కొక్క క్వశ్చన్ ఒక రకంగా అట్లా ఉండొచ్చు. కానీ ఆ కాన్సెప్ట్ని మార్చి ఇవ్వడానికి లేదు. కాబట్టి సో అదే కాన్సెప్ట్ని కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాగా మీరు ఫోకస్డ్గా ప్లాన్ చేస్తే ఈజీగా మీరు NITలో సీట్ కొట్టచ్చు. సో ఇప్పుడు సేమ్ ఇలాగే ఇప్పుడు ఇంతకుముందులాగానే సో దీన్ని అంతా ఒక పేరు పెట్టండి, దీన్ని X Y ఏదో ఒకటి అనుకోండి. సో ఇది X అనుకుంటే సో ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి అదే పార్ట్ రెడ్ రౌండ్లో ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి కూడా 3+. సో ఇక్కడ నుంచి కూడా అదే రిపీట్ అయిందా కాదా. సో ఇది ఆప్షన్స్. సో రెడ్ రౌండ్లో ఏముందో బ్లూ రౌండ్లో కూడా అదే ఉందా లేదా. సో అక్కడ ఏముంది, రెడ్ రౌండ్లో 3+ ఉంటే బ్లూ రౌండ్లో కూడా 3+. తర్వాత ఏముంది, 1 ఉంటే ఇక్కడ కూడా 1, బై ఉంటే ఇక్కడ కూడా బై, మళ్ళీ బై తర్వాత ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4a, మళ్ళీ 4 తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ఏ, మళ్ళీ తర్వాత ప్లస్ తర్వాత ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1a, మళ్ళీ 1 తర్వాత మళ్ళీ బై ఉంటే మళ్ళీ బైఏ, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కాబట్టి రెడ్ని అంతా X అనుకుంటే బ్లూ కూడా Xే అవుతుంది. కాబట్టి ఇదంతా X అనుకుంటే అప్పుడు ఈ బ్లూ 1 కింద ఉన్నది ఇక్కడి నుంచి కదా క్వశ్చన్ మళ్ళీ అదే రిపీట్ అయ్యేది 3+. చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ రిపీట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రిపిటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసుకోండి. సో ఇక్కడి నుంచి కాదు. సో 3+, సో 3+. సో ఇక్కడి నుంచి రిపిటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అది X అయితే ఇది కూడా ఏమవుతుంది, X అవుతుంది. ఇంతకుముందులానే సేమ్. సో 3 ఇదేంటి 1/x, సేమ్ ఎల్సిఎం చేసేస్తారు, రివర్స్ చేసేస్తారు, సేమ్ ఇంతకుముందులానే. నెక్స్ట్ 3 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తారు. ఇంతకుముందు y అనుకున్నాం, ఇప్పుడు X అనుకున్నాం అంతే. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, సింప్లిఫికేషన్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో సాల్వ్ చేస్తారు. సో ఇందులో ఇక్కడ ఇంతకుముందులాగానే సేమ్ +or - వస్తుంది. సో ఇక్కడ ఏంటి
పాజిటివ్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, అక్కడ అంతా ప్లస్ కాబట్టి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నెగిటివ్ స్కిప్ చేసేసి ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటారు. సో ఇంతకుముందులానే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a వేసేస్తే వచ్చేస్తుంది మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో √3 + √2 ఉంటే ఇక్కడేమో √3 - √2 ఉంది. సో పవర్ రెండింటికి సేమే ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఒకదానికి ఒకటి రెసిప్రోకల్. సో √3 + √2 దీని రెసిప్రోకల్ ఏమొస్తుంది చూసుకోండి. సో దీని రెసిప్రోకల్ అంటే 1/√3 + √2నే కదా. సో 1/, సో దీని రెసిప్రోకల్ అంటే ఏంటి 1/, రాసేస్తాం. సో 2 రెసిప్రోకల్ 1/2, 3 రెసిప్రోకల్ 1/3, అలాగే దీని రెసిప్రోకల్ ఇది. ఇప్పుడు కూడా డినామినేటర్లో రూట్స్ ఉండడానికి ప్రిఫర్ చేయము. అప్పుడు డినామినేటర్లో రూట్ ఉంటే ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం, అంటే ప్లస్ ఉంటే మైనస్ పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుందంటే 1 ఇంటూ న్యూమరేటర్ అది ఏమొస్తుంది √3 - √2 బై, సో a + b ఇంటూ a - b, a² - b² అంటే 3 - 2 ఎంత 1. సో ఏమొస్తుంది మీకు √3 - √2 వస్తుంది. సో దీనికి రెసిప్రోకల్ ఏంటి ఇది అనుకున్నాం కదా. సో ఇదేమొచ్చింది ఆన్సరు. సో దాని రెసిప్రోకల్ ఏంటి 1/√3 + √2. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది కాబట్టి సో √3 + √2, √3 - √2 ఏంటి రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో దాని x అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది 1/x అవుతుంది, ఇది t అనుకుంటే ఇదేమవుతుంది 1/t అవుతుంది. రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని మనం క్యాచ్ చేసాం. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అలా రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయితే ఇప్పుడు ఇంక్లూడింగ్ పవర్తో సహా అనుకుందాం. t ఓన్లీ √3 + √2 అనుకోకుండా పవర్తో సహా. సో టీ అయితే ఇది ఏమవుతుంది దాని రెసిప్రోకల్ పవరే కదా, కాబట్టి ఇది టీ అయితే రెండోది ఏమొస్తుంది 1/t అవుతుంది. సో అంతే సింపుల్. ఇట్లాంటి క్వశ్చన్స్ అలా రెసిప్రోకల్ అయితే ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి. టీ అయితే ఇంకోటి 1/t. సో ఇప్పుడు ఇంకేదైనా సింప్లిఫికేషన్ చేసింది, ఎల్సిఎం చేసింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ రూట్స్ కనుక్కుంటారు. ఏంటి t = ఏంటి -b + ఆర్ మైనస్, సో ఆ ఫార్ములా ఇచ్చేస్తారు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి ఫ్యాక్టరేషన్ లేకపోతే ఈ ఫార్ములా వాడటమే 4ac/2a ఫార్ములా వాడేస్తారు. సో రూట్స్ కనుక్కోవడం మీకు తెలుసు వచ్చేస్తాయి. సో ఇప్పుడు టీ అంటే ఏంటి, టీ అంటే 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఏంటి టీ అంటే ఏంటి 5 + 2√6, కానీ టీ అంటే మనకు తెలుసు కదా, టీ అంటే ఏంటి √3 + √2 హోల్ పవర్ ఆఫ్ x² - 4, ఇదే కదా టీ. మరి టీ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ ఒకసారి 5 ప్లస్ టీ వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఒకసారి 5 + 2√6 తీసుకోండి, ఇంకోసారి తీసుకుందాం. ఇది క్యాచ్ చేస్తే దీన్ని స్క్వేర్ చేస్తే ఇదే వస్తుంది చూసుకోండి. √3 + √2ని స్క్వేర్ చేస్తే ఇక్కడ ఎందుకంటే రెండింటి ప్రోడక్ట్ √6 ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. సో స్క్వేరింగ్ చేశారనుకోండి ఏమొస్తుంది a² అంటే ఎంత 3, b² అంటే 2 + 2ab 2 ఇంటూ √3 ఇంటూ √2. సో ఏమొస్తుంది 5 + 2√6 వస్తుంది. కాబట్టి 5 + 2√6 అనేది ఏంటి √3 + √2 హోల్ స్క్వేర్, √3 + √2 హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే √3 + √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండిట్లో కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా సేమ్ అవ్వాలి. కాబట్టి x² - 4 ఏమొస్తుందంటే సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్. సో x² - 4 2. అయితే ఇక్కడ మనకి టీ వాల్యూస్ ఇంకొక వాల్యూ కూడా వచ్చింది. సో ఇంకోటి ఏంటి 5 - 2√6. ఈసారి మైనస్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ ఏంటి మైనస్ వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా ఏంటి మైనస్ వస్తుంది. సో ఇదేంటి అంటే √3 - √2 అంటే ఏంటి √3 + √2 రెసిప్రోకలే కదా, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు 1/√3 + √2. సో √3 - √2 అంటే ఇంతకుముందు చూసాం, √3 - √2 అంటే ఏంటి 1/√3 + √2, ఎందుకంటే దాని రెసిప్రోకల్ కాబట్టి. సో పవర్ 2. సో న్యూమరేటర్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు పవర్ ఏమవుతుంది √3 + √2 పవర్ ఏమవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తే -2 వస్తుంది. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది పవర్ x² - 4 ఉంది, ఇప్పుడు ఏమొస్తుంది -2 వస్తుంది. ఇంతకుముందేమో +2 వచ్చింది, ఇప్పుడేమో -2 వచ్చింది. అంటే సో ఆన్సర్స్ ఏమొస్తాయి, సో ఇది తీసుకున్నప్పుడు +2, ఇది తీసుకున్నప్పుడు -2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు x² - 4, సో ప్లస్ తీసుకున్నారనుకోండి 2 ఇటు వస్తే -2 = 0. ఒకవేళ నెగిటివ్ తీసుకున్నారనుకోండి అప్పుడు x² - 4 ఆ -2 ఇటు వస్తే ఏమొస్తుంది +2 = 0. అప్పుడు ఏంటి x² - 6 = 0, ఇంకోటి x² - 2 = 0. సో 2 వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి అప్పుడు x² వాల్యూ ఒకటి 6 ఒకటి 2 వస్తుంది. కాబట్టి x వాల్యూ ఏమొస్తుంది రూట్స్ x² వాల్యూ 6 అయితే అప్పుడు x = ఎంత +or - √6. అలాగే x² వాల్యూ 2 అయితే అప్పుడు x వాల్యూ ఎంత +or - √2.
సో దీన్ని ఇంతకుముందు కాన్సెప్ట్ ఎలాంటి క్వశ్చన్ చెప్పాను ఒకసారి కాన్సెప్ట్లో ఉంటుంది. సో దీన్ని ఇంకో టెక్నిక్తో కూడా, అంటే ఒక టెక్నిక్ ఉంటుంది, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక దాంట్లో ఏ ప్లస్ రూట్ బి ఉండి రెండో దాంట్లో దాని కాంజుగేట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే ఉంది కాంజుగేట్. సో పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో ఇదేంటి రేషనల్ పార్ట్, ఇక్కడ కూడా రేషనల్ పార్ట్ ఉంటుంది, కాదు ఇక్కడ ఇర్రేషనల్ ఉంది. సో ఇలా రేషనల్ పార్ట్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఆ రేషనల్ పార్ట్ సమ్ము ఎంత, ఏ ప్లస్ ఈ ఎంత 2a, ఈ టైప్లో ఉంటుంది. ఈ టైప్లో ఉన్నప్పుడు ఎన్ ఈక్వాలిటీ ఏంటి అంటే డైరెక్ట్గా మీరు ఫార్ములా లాగా వాడుకుంటే +or -1 మనకి ఇక్కడ క్వశ్చన్ అలా లేదు కదా. ఇక్కడ ఏంటి ఫస్ట్ పార్ట్ ఏంటి ఏ రేషనల్ కదా, కానీ ఇక్కడ ఏముంది ఇర్రేషనల్, √3 ఉంది. మరి ఎలా అంటే దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే √3 + √2 హోల్ స్క్వేర్ లేకుండా రాశాను. సో మళ్ళీ అది బ్యాలెన్స్ చేయడానికి x² - 4/2. ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అదే కదా వచ్చేది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయడం వల్ల a² + b². సో ఏ అంటే ఎంత 3, b² అంటే 2 + 2ab అంటే ఇంతకుముందు చేసాం 2√6. సో హోల్ పవర్ ఆఫ్ x² - 4/2 వస్తుంది. అంటే ఎంత 5 + 2√6 హోల్ పవర్ ఆఫ్ x² - 4/2 వస్తుంది. అలాగే సేమ్ రెండోది కూడా అంతే. సో అక్కడ మైనస్ ఉంది కాబట్టి అది ఏమొస్తుందంటే 5 - 2√6 హోల్ పవర్ ఆఫ్ x² - 4/2 వస్తుంది. ఇప్పుడు మనము క్వశ్చన్ ఫార్ములా ఎలా ఉంటుందో ఈ టైప్లోనే ఉందా లేదా. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటి రేషనల్, మరి ఇక్కడ కూడా రేషనల్. నెక్స్ట్ ఈ రెండింటి సమ్ము a + a 2a రైట్ సైడ్ ఉందా. మరి ఇక్కడ కూడా ఈ రెండింటి సమ్ము 5 + 5 ఎంత 10 ఉందా లేదా, ఆన్సర్ 10 ఉంది. సో అలా ఉంటే అప్పుడు పవర్ ఏంటి ఇక్కడ +or -1. మరి ఇక్కడ పవర్ ఏంటి x² - 4/2 కదా. సో x² - 4/2 ఏం కావాలి అప్పుడు పవరు ఆ టైప్లో ఉంటే. సో ఆ టైప్లో ఉంటే +or -1 అవ్వాలి. కాబట్టి అప్పుడు x² - 4 = +or -2. సో ఇక్కడి నుంచి మామూలే x² = 6 and 2 వస్తుంది. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే ఒకసారి 6 ఒకసారి 2 వస్తుంది, అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఇది ఒకటి, అంటే ఈ టైప్లో ఉండాలి. లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే స్క్వేర్ చేసి మళ్ళీ బయట బ్యాలెన్స్ అయ్యింది, ఇట్లా స్క్వేర్ చేసి బయట అంటే క్యాన్సిల్ అయితే అదే కదా వచ్చేది. అప్పుడు మీకు ఈ ఫస్ట్ పార్ట్ రేషనల్ పార్ట్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు ఆ ఫార్ములా టైప్లో వస్తుంది కాబట్టి అప్పుడు పవర్ +or -1. సో ఇట్లా ఉన్నప్పుడే, ఇక్కడ ఇర్రేషనల్ ఉన్నప్పుడు కాదు, ఇక్కడ ఫస్ట్ పార్ట్ రేషనల్ ఉండే అది సమ్మే అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఇది. నెక్స్ట్ ఇంకోటి కండిషన్ మళ్ళీ మర్చిపోబాకండి, ఈ రెండింటి ప్రొడక్ట్ అంటే a + √b ఇంటూ ఇంకోటి ఏంటి a - √b కదా. ప్రొడక్ట్ ఏం కావాలి a² - b². a + b అంటే a - b ఫార్ములా కదా, a² - b కదా. సో దాని ఆన్సర్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. 1 అయితేనే రెండు రెసిప్రోకల్ అవుతాయి. మరి ఇక్కడ ఉందా లేదా చూడండి. ఒకటి ఏంటి 5 + 2√6, ఇంకోటి ఏంటి 5 - 2√6. సో కాబట్టి a² అంటే 5² అంటే ఎంత 25 - b². సో 2² అంటే ఎంత 4, √² అంటే ఎంత 6² అంటే ఎంత 6. సో 25 - 24 1 ఉందా లేదా. సో ఈ రెండింటి ప్రొడక్ట్ 1 ఉండాలి. సో 1 అంటే ఈ రెండింటి సమ్ ఇక్కడ రేషనల్ పార్ట్ సమ్ము ఉండాలి. నెక్స్ట్ సేమ్ టైం ఆ రెండింటి ప్రొడక్ట్ బేసిస్లో ఉన్న ప్రొడక్ట్ 1 ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. ఆ ఫార్ములా మాకు గుర్తుండదు కష్టం అనుకుంటే అప్పుడు ఇది టెక్నిక్. సో దీనికి దానికి రెసిప్రోకల్ కాబట్టి ఇది t అయితే అదేంటి 1/t. ఇంకా కొంచెం ఏముంది పెద్ద కష్టమేం కాదు క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే అక్కడ ఏముంది పవరు x² - 4 ఉంది, ఇక్కడ పవర్ ఏముంది x ఉంది అంతే. సేమ్ ఇంతకుముందు లాగా నా ఫార్ములా వాడేస్తే స్క్వేరింగ్ చేసేసారు అనుకోండి అప్పుడు ఏమొస్తుంది. సో రూట్ అంటే దీన్ని ఏ రాయొచ్చు √3 + √2 హోల్ పవర్ xని స్క్వేర్ రాసి హోల్ పవర్ x/2 రాయొచ్చు. అప్పుడు ఇది ఏమొస్తుంది 5 + 2√6 వచ్చేస్తుంది. అదే క్వశ్చన్, కాకపోతే ఇంతకుముందు పవర్ ఏముందంటే x² - 4/2 ఉంది, ఇప్పుడు ఏముంది పవరు x/2 ఉంది. కాబట్టి ఇప్పుడు పవర్ ఏదైతే ఉందో ఏమని చెప్పాను అది +or -1 అవ్వాలి. కాబట్టి అప్పుడు x = ఏంటి +or -2. x = ఏంటి +or -2. లేదు అంటే సో ఈ మెథడ్ ఇంతకుముందు చెప్పినట్టే. సో ఇది t అయితే దాని రెసిప్రోకల్ కాబట్టి అది 1/t సేమ్ అలాగే వేసేస్తారు. సో అదే క్వశ్చన్, కాకపోతే ఇంతకుముందు పవర్ ఏమో ఇక్కడ x ఉంది, అక్కడేమో x² - 4 ఉంది, అంతే తేడా.
అంటే అక్కడ x² - 4 ఉన్న దగ్గర ఎక్స్ వస్తుంది, లేదంటే ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గర అక్కడ x² - 4 వస్తుంది అంతే. అంటే ఇది 2024లో వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది చూడండి, సిమిలర్ క్వశ్చన్స్ వస్తున్నాయని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. 2023లో వచ్చింది. అందుకే పీవైక్యూ క్వశ్చన్స్ ఇట్లా మోడల్ వైజ్ చేస్తే ఎక్కువ వచ్చే మోడల్స్ మీకు తెలుస్తాయి. ప్లస్ స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక చాప్టర్లో కాకపోయినా ఇంకో చాప్టర్లో అయినా కూడా మీకు ఆ క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్ మీకు ఫేస్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఈజీగా ఒక 7 to 8 బిట్స్ ఈజీగా మీకు ఖచ్చితంగా మీకు కరెక్ట్ చేసుకుంటే 7 to 8 బిట్స్ అని మీకు రిపీట్ అవుతుంది. ఇంకో 4-5 క్వశ్చన్లు మీరు ఎక్స్ట్రా చేశారనుకోండి చాలు.